నమస్కారం. వెల్కమ్ టు మహిళలు న్యూస్. ఈరోజు టిప్ వచ్చేసేసి మనం వెల్లుల్లిపాయలని ఇంట్లో ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాం కదా! ఆ వెల్లుల్లిపాయలు కొంత టైం బీయింగ్ అవ్వగానే అవి లోపలే పాడైపోతాయండి. మెత్తగా అయిపోతాయి, కుళ్ళిపోతాయి. గాలి సరిగ్గా ప్రాపర్‌గా తగలకపోవడం వలన. సో, ఆ వెల్లుల్లిపాయ రెమ్మలన్నిటిని ఇలా విడివిడిగా దేనికి దానికి సెపరేట్‌గా తీసేసుకొని, ఇలా గాలి ఆడే ఓపెన్ ప్లేస్‌లో గనక పెట్టినట్లయితే చక్కగా ఈ వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. సో, చూసారు కదా చక్కటి టిప్పు. ఈ టిప్‌ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మరొక చక్కటి టిప్ చూద్దాము. మనం ఉల్లిపాయలను కోసేటప్పుడు ఆ ఉల్లిపాయ యొక్క పవర్‌కి కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయండి. ఒక విధంగా ఇది కూడా మంచిదే. కళ్ళల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. కానీ ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వస్తూ ఉంటే గనక మనం ప్రాపర్‌గా కట్ చేయలేము. చాకు అనేది చేతికి కూడా కట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు ముందుగా ఒక అరగంట ముందు నీళ్ళల్లో గనక ఈ ఉల్లిపాయలు నానబెట్టుకున్నట్లయితే చక్కగా మీరు కట్ చేసేయొచ్చు. ఆ పవర్ అనేది కూడా తగ్గుతుంది. చాలా తేలికగా కూడా కట్ చేయొచ్చు. ఈ చక్కటి టిప్‌ని ఇంట్లో ట్రై చేసేయండి. పచ్చిమిరగాయలండి ఒకేసారి మనం మార్కెట్ నుంచి కొనుక్కొస్తూ ఉంటాం కదా! ఈ పచ్చిమిర్చి గనక మనం బయట పెట్టినా కుళ్ళిపోతాయి. అలాగే ఫ్రీజర్‌లో కూడా ఈ తొడాలతో గనక మనం ఇలా పెట్టినట్లయితే త్వరగా పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ఈ తొడాలన్నిటిని ఈ విధంగా రిమూవ్ చేసేసి మనం ఒక బాక్స్‌లో గానీ, లేదంటే ఒక క్యారీ బ్యాగ్ కవర్‌లో గానీ పెట్టినట్టయితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ముఖ్యంగా కుళ్ళిపోకుండా ఉంటాయండి. సో, ఈ చక్కటి టిప్‌ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. అలాగే మరొక టిప్ వచ్చేసేసి మనం పచ్చిమిర్చి పచ్చడి అలాంటివి చేసేటప్పుడు ఈ పచ్చిమిర్చిని ఆయిల్‌లో ఫ్రై చేస్తూ ఉంటాం కదా! సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఈ పచ్చిమిర్చిని గనక ఈ విధంగా వేసినట్లయితే అవి డాన్సింగ్ చేస్తూ వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. సో, అలా పడకుండా ఉండాలి అంటే చక్కగా ఈ విధంగా 2 ముక్కల్ని గానీ, లేదంటే చిన్న ఘాటు గానీ చేసి గనక మీరు ఫ్రై చేసుకున్నట్లయితే చాలా సులభంగా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ చక్కటి టిప్స్‌ని. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.